Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Pants, Hindu, Indian Express, Eenadu and PIB News. సో మనకి 4 సోర్స్ అనేది ఎనఫ్. సందర్భం బట్టి మనము కొన్ని మినిస్ట్రీ వెబ్సైట్ తీసుకుంటాము. అదేవిధంగా ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ సంస్థ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వివరణ ఇవ్వడం జరుగుతుంది. డిపెండ్ ఆన్ ది ఆర్టికల్. ఆ ఆర్టికల్ అనేది డిమాండ్ చేసినట్లయితే మన సిలబస్లో ఉన్నట్లయితే మనం కొంచెం డెప్త్గా వెళ్తాము. బట్ మెయిన్ సోర్స్ అయితే ఈ 4 డిస్కస్ చేస్తున్నాము. సో మనము బోర్డు మీద క్లాస్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎందుకోసం అని చెప్పేసి అడిగితే గ్రూప్ 2 మనము మెయిన్ ఫోకస్ చేస్తున్నాము, లేదా కనీసం గ్రూప్స్ అంటే గ్రూప్ 1, 2, 3, 4 కావచ్చు, లేదా SIPC లాంటి ఎగ్జామ్స్ కావచ్చు. మిగతా వేరే ఎగ్జామ్స్ మనం అంతగా ఫోకస్ చేయట్లే. ఎస్, అది కరెక్టే. ఇవే మనం ఫోకస్ చేస్తున్నాము. ప్రజెంటు ఎటువంటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి మరి చిన్న చిన్న బిట్స్ కూడా అవసరం లేదని చెప్పేసి అనిపించి ఒక ఫేక్ ఇంటెన్సిటీతోని మనము యాప్లో క్లాస్ చేయడం జరిగింది. బట్ మనం ఇంకా సర్దుకోవాల్సిందే, అంటే అలర్ట్ అవ్వాల్సిందే. ఎస్, మనకి తెలంగాణలో డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశము ఉండొచ్చు, బహుశా, నాట్ గ్యారంటీ. ఏపీలో చూస్తే జనవరిలో రావచ్చు అని చెప్పేసి మనకి ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కనీసం పేపర్లో కనిపిస్తున్నాయి. సో ఇవి రెండు కూడా జరగకపోనవచ్చు. బట్ మొత్తం మీద 2026 ఇయర్లో అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదా ఇతర గ్రూప్స్ వస్తాయి. కాబట్టి ఇక మీదట మనము కంపల్సరీ, నేను హామీ ఇస్తున్నా, కంపల్సరీ ఓల్డ్ మెథడ్లో మనము బోర్డు మీద కరెంట్ అఫైర్స్ క్లాసు చేద్దాం. చేసే ప్రయత్నం కాదు, కంపల్సరీ చేద్దాం. రైట్, మనము 24 ఇయర్లో అంతగా 5 అవర్స్ ఒక క్లాస్ అయితే ఐ థింక్ ఎకనామీ అప్డేట్స్ అనుకుంటా. సో నాన్ స్టాప్గా మనకు ఎడిటింగ్ స్కిల్స్ లేవు, ఎలా ఉందో రా వీడియో అదే విధంగా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 5 అవర్స్ నాన్ స్టాప్ చెప్పడం జరిగింది యూట్యూబ్ లోపల. సో మనకి లాంగ్ అవర్స్ కొత్త కాదు. అదే మనం బయట హైదరాబాద్ లోపలనైతే 12 అవర్స్ చెప్పిన రోజులు చాలా ఉన్నాయి మనకి. సో కాబట్టి లాంగ్ అవర్స్ డస్ నాట్ మ్యాటర్, ఓన్లీ కంటెంట్ మ్యాటర్ అంతే. రైట్, సో మనం ఈరోజు ప్రధానంగా 7 ఆర్టికల్స్ తీసుకుంటున్నాము. ఇంకొక 4 to 5 ఆర్టికల్స్ ఉన్నాయి. అవి సింగిల్ లైన్ వర్డ్, అంటే నియామకాలు, అవార్డ్స్ లాంటివి ఉన్నాయి. సో ఈ 7 ఆర్టికల్స్ అయితే 26 ఇయర్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉన్నా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. కొన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి సబ్జెక్ట్ లోపల. రైట్, November 7th నేను హామీ ఇస్తున్నానండి, ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తే దాదాపుగా బోర్డు మీదే చేద్దాం. 7th November డే ఆఫ్ ఇంపార్టెన్స్ మీకు ఈనాడు పేపర్లో చూసినట్లయితే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఇది గుర్తింపు పొందిన దినం కాదు, వాస్తవంగా ప్రభుత్వం కండక్ట్ చేయదు. సరే, మనకి మీకు థీమ్ కావాలంటే యునైటెడ్ బై యునిక్ అని చెప్పేసి తీసుకున్నాము. అంటే ఈ సమైక్యంగా ఐక్యతతోని ఈ క్యాన్సర్ మీద పోరాటం చేయాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. నాట్ మచ్ ఇంపార్టెంట్. ఈరోజు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే ఈరోజు PIB న్యూస్లో నైట్ వస్తుంది, మనం రేపు డిస్కస్ చేద్దాం. అంతవరకు అయితే ఇది అవసరం లేదని చెప్పేసి అనుకోండి. నెక్స్ట్ ఒక 2 పాలిటీ ఆర్టికల్స్ వెరీ ఫేమస్. ఒకటి ఎకనామీ ఆర్టికల్, ఒకటి స్పేస్, ఒకటి డిఫెన్స్. మిగతా 2 వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ లేదా హిస్టరీ కిందికి వస్తుంది. ఇవి మనం ఈరోజు ప్రధానంగా తీసుకున్నటువంటి ఆర్టికల్స్. హిందూ పేపర్ మనకి ముఖ్యంగా సోర్స్ వీటికి. సో ఫస్ట్ చూస్తే, అంటే అన్ని పేపర్లో వచ్చినాయండి ఫేమస్ ఆర్టికల్స్ కాబట్టి, ఇది ఒకటి రాలేదు కానీ. సో బాలకృష్ణన్ కమిషన్ యొక్క గడువు పెంచారు. బాలకృష్ణన్ కమిషన్ గడువు పెంచారని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో వచ్చింది. తెలుగు పేపర్లో చూసుకున్నట్లయితే ఎంత పెంచారు అంటే ఒక 6 months పెంచారు. ఈ TGPSC కొన్నిసార్లు గడువు పెంచినప్పుడు ఆ డేట్స్ అడుగుతున్నాడు. సో మనం డిస్కస్ చేద్దాము, ఎప్పుడు నియామకం చేసిండ్రు అని చెప్పేసి, సభ్యులు ఎవరని చెప్పేసి, ఎంత గడువు ఇవ్వాల్సి ఉండే, రిపోర్ట్ ఇవ్వలేదు, ఎంత పెంచారని చెప్పేసి. సో ఫస్ట్ ఎందుకోసము అంటే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చెప్తాము. సో దళిత ముస్లిం అని చెప్పేసి వర్డ్ మీరు విని ఉంటారు. దళిత ముస్లిం అంటే ఎవరండి? సో ఆయన ఫస్ట్ SC అండి, ముస్లింగా మారాడు. అతన్ని దళిత ముస్లిం అని చెప్పేసి పిలుస్తాం.
మరొక కమ్యూనిటీ ఉన్నది దళిత క్రిస్టియన్స్. వీళ్ళెవరు అంటే ఒక ఎస్సీ క్యాండిడేటు సో క్రిస్టియన్ మతంలోకి మారాడు. సో మత స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం లోపల. మతం మార్పిడి పదాన్ని పేర్కొనలేదు. తన యొక్క ఆత్మ ప్రబోధానుసారం ఏ మతానైనా స్వీకరించవచ్చు. కాబట్టి ఈ దళితులు కొంతమంది ముస్లింలు, కొంతమంది క్రిస్టియన్లోకి మారారు. వీళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వచ్చా ఇవ్వరాదా అని చెప్పేసి సో 2022లో సో ఈ కేజీ బాలకృష్ణన్ కమిషన్ అని చెప్పేసి 3 మెంబర్ కమిటీ అండి నియామకం చేయడం జరిగింది. సో మిగతా సభ్యుల పేర్లు చూసుకున్నట్లయితే రవీంద్ర కుమార్ జైన్. సభ్యుల పేర్లు అవసరమా? ఎస్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. సో రవీంద్ర కుమార్ జైన్ ఒక వ్యక్తి. మరొక వ్యక్తి ఏమో మహిళ సుష్మా యాదవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక యాదవే. ఈ తోకలు అవసరం లేదు మనకి, బట్ జస్ట్ సో మొత్తం 1+2 అని చెప్పేసి 3 సభ్యుల కమిటీ 2 ఏళ్ళలో రిపోర్ట్ ఇవ్వాలి. అంటే 2024 అక్టోబర్ నాటికి రిపోర్ట్ ఇవ్వాలి. సో రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి 1 ఇయర్ పెంచారు. అంటే ఇంత 2025 అక్టోబర్ అని చెప్పేసి పిలుస్తాం. సో అక్టోబర్ అయింది, రిపోర్టు సమర్పణ లేదు కాబట్టి మరొక 6 మంత్స్ పెంచారు. ఇప్పుడు అక్టోబర్ మాసం అయిపోయింది కదా, నవంబర్ 7th అంటే రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మరొక 6 మంత్స్ పెంచారు. అంటే ఎంత? 2026 ఏప్రిల్ వరకు పెంచారు. ఇట్లా కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది అండి, ఎంతవరకు రిపోర్ట్ ఇవ్వాలి? ఏప్రిల్ వరకు ఇవ్వాలి. ఇవ్వకుంటే ఏమవుతుంది? మరొకసారి పెంచుతారు. సో ఇది మీకు కరెంట్ అఫైర్స్లో అయిపోయింది. ఇంకా ఏంటి? దళిత ముస్లిం, దళిత క్రిస్టియన్ వాళ్ళకి ఎస్సీ హోదా ఉంటుందా ఉండదా అని చెప్పేసి కమిషన్ సిఫార్సు చేయమని నియామకం చేయడం జరిగింది. అంటే మొత్తమే ప్రజెంట్ అయితే లేదు. అంటే ఎస్సీలుగా భారతదేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్ అయితే ఉండరు కాబట్టే ఇప్పుడు కమిషన్ నియామకం చేసిండ్రు. అంటే మనకి ఎస్సీలు అనగా ఏ మతస్థులు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది డెప్త్గా అడిగినప్పుడు. కనీసం మన ఎంసీక్యూ లాంటి ఎగ్జామ్లో అడిగినప్పుడు నేనైతే అడుగుతా కంపల్సరీ. సో ఇప్పుడు ఏంటి మనకి క్వశ్చన్ అంటే ఎస్సీలుగా ఎవరు ఉండొచ్చు? ఫస్ట్ ఎస్సీలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో 341 ఆర్టికల్ ప్రకారము సో రాష్ట్రపతి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి నోటిఫై. ఎవరు ఎస్సీలు అనగా రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు. దాన్ని మనము కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ 1950 అని చెప్పేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సో స్టార్టింగ్లో ఎస్సీలు ఎవరు అని చెప్పేసి 341 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి నోటిఫై చేసిన వాళ్ళంతా కూడా ఎస్సీలు, చేయకుంటే నాన్ ఎస్సీలు అన్నట్టు. అంటే అప్పుడు ఈ హిందూ మతం కిందికి వస్తారు వీళ్ళంతా కూడా. సో హిందువులు మాత్రమే ఎస్సీలుగా ఉండొచ్చు. ఒక ఎస్సీ కనుక వేరే మతంలోకి మారితే తన యొక్క ఎస్సీ స్టేటస్ ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఎందుకోసం అంటే ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950లో ఉంది, రాజ్యాంగ ఉత్తర్వులు అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము హిందువులు మాత్రమే ఎస్సీలు, నాన్ హిందూస్ ఎవరు కూడా ఎస్సీలు కాదు. తర్వాత దీంట్లో ఏమన్నా ఇన్క్లూడ్ చేయాలన్నా, అంటే జాబితాలో చేర్చాలి అన్నా లేకుంటే ఎక్స్క్లూడ్ చేయాలన్నా సో రాష్ట్రపతి నేరుగా నోటిఫై చేయలేడు. సో పార్లమెంటు చట్టము చేసిన తర్వాతనే మార్పులు వస్తాయి మనకి. బై పార్లమెంటరీ లా ఓన్లీ, నాట్ నోటిఫైడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పటివరకైతే హిందువులే ఉండే. 1956 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్లో మార్పులు చేసిండ్రు, పార్లమెంట్ చట్టం చేసింది. ఇక్కడ సిక్కులు కూడా ఎస్సీలుగా ఉండొచ్చు. అంటే వాళ్ళు సిక్కు మతంలోకి మారినప్పటికీ ఎస్సీగా గుర్తింపు ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. 1990లో సిక్కు కాస్త సో బుద్ధిస్టు అంటే బుద్ధులు లేదా బౌద్ధులు కూడా ఎస్సీలుగా ఉండొచ్చు. యాజ్ అండ్ టుడే సో హిందువులు 1950 ప్రకారము, సిక్కులు 56 ప్రకారము, బుద్ధిస్టు లేదా బౌద్ధులు 90 ప్రకారం అని చెప్పేసి ఎస్సీలుగా ఉండొచ్చు. కానీ సో ముస్లిమ్స్, క్రిస్టియన్కి అయితే అవకాశం లేదు. అవకాశం ఇవ్వాలా వద్దని చెప్పేసి సో కమిషన్ని నియామకం చేయడం జరిగింది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది బాలకృష్ణన్ కమిషన్ యొక్క పూర్వపురాల గురించి. సో ఇక్కడ మనం ముస్లిం, క్రిస్టియన్కి అవకాశం లేదండి, ఇప్పుడైతే లేదు మనకి. కేవలం హిందూ, సిక్కు అండ్ బౌద్ధులు. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలన్నా ఈ కరెంట్ అఫైర్స్లు ఇదంతా అవసరం అంటే అవసరం, పార్ట్ ఆఫ్ ది యువర్ సిలబస్. సో మిగతా జిఎస్ మన జిఎస్కి తేడా ఏంటి అంటే మనకి
ఏ సిలబస్లో ఏమి ఉందో ప్రతి కామా ఫుల్ స్టాప్ అంతా తెలుసు. వై? బికాజ్ మనం పాలిటీ పూర్తి చేసుకొని ఉన్నాము, ఎకనామీ పూర్తి చేసుకొని ఉన్నాము, ఎస్ఎన్టీ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఈ మండే రోజు లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం మనము. హిస్టరీ మనకి మోడర్న్ ఇండియా షెడ్యూల్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. సో మధ్యయుగం అయిపోయింది మనకి. సో అంటే మనకి సిలబస్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి పేపర్లో మనకి ఆర్టికల్ వచ్చినప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ వేరు, మనం వేరు ఇక్కడ కంప్లీట్గా. సో ఫస్ట్ది మనకి అయిపోయింది. ఇక్కడ ఏమైపోయింది? సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే కమిటీ ఎందుకు నియామకం చేసిండ్రు, గడువు ఎంతవరకు పొడిగించారు, సభ్యులు ఎవరు అని చెప్పేసి, ఇంతవరకు అసలు ఎస్సీలుగా ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. సో ఫస్ట్ది అయిపోయిందండి. ఇది మీకు ఎక్కడ వస్తుంది అంటే రాజ్యాంగబద్ధ సంస్థలలో వస్తుంది. నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర మనం ఎస్సీల గురించి నేర్చుకొని ఉన్నాము. అందులో ఉన్న ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసినాం, మరొకసారి రివిజన్ చేయడం జరిగిందని చెప్పేసి అనుకోండి. సో మీకు పాలిటీ ఇప్పటికి 2 సార్లు అయిపోయింది కదా. మనం సోమవారం నుంచి పాలిటీ నెంబర్ 3 అని చెప్పేసి ఇస్తాం. ఎస్ఎన్టీని నిర్లక్ష్యం చేయకుండా మీరు సో మీ యొక్క సమయాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకునేలా ఎకనమీ, పాలిటీ, ఎస్ఎన్టీ 3 కలిపి మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వెళ్తే ఆల్మోస్ట్ మొత్తం మీరు పూర్తి చేసుకొని ఉంటారు గ్రూప్ 2 కంటే ముందే. సో నెక్స్ట్ సెకండ్ కేసు అండి, వెరీ ఫేమస్ కేసు మిహిర్. సో గుర్తుపెట్టుకోవాలండి, ఈ పేపర్లో కేసు పేరు రాదు, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది. సో మిహిర్ రాజేష్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. సో స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. సో 2025 కేసు అండి, మిహిర్ రాజేష్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. వెరీ ఫేమస్ కేసు. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ నెంబర్ 22 సబ్ క్లాస్ 1ని ఎక్స్టెండ్ చేసింది. సో మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ 2024 అప్డేట్స్లో డిస్కస్ చేసినాం మనము. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనము అనేది సో అన్ని కేసులు మీరు ఏ కేసు కింద నేరారోపణ చేసి అరెస్ట్ చేసినప్పటికీ అరెస్ట్ గల కారణాలని చెప్పాలని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇష్యూ చేసింది. దీన్ని ఫేమస్ నోన్ యాజ్ 22 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ యొక్క గైడ్లైన్స్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది కాబట్టి 22 సబ్ క్లాస్ 1 అంటే ఏంటి అంటే మనం అరెస్ట్ గల కారణాలను తెలుసుకునే హక్కు అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి కలిగి ఉంటాడు. నన్ను ఎవరైనా అరెస్ట్ చేస్తే కారణాలు నాకు కంపల్సరీ చెప్పాలి వాళ్ళు. సో అది 22 సబ్ క్లాస్ 1 అని చెప్పి చెప్తుంది కదా. దీన్ని ఎక్స్టెండ్ చేసింది అంటే అన్ని కేసులకు మనము వర్తింప చేయవచ్చు. అంటే ఇంతకుముందు అన్ని కేసులు వర్తింప చేయం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అని చెప్పేసి ఉంటుంది. ఈ హవాలా లావాదేవీ కండక్ట్ చేస్తే నీ యొక్క సొమ్మికి సరైన కారణాలు లేకుంటే పిఎంఎల్ఏ కిందకి నువ్వు వస్తావు. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ కేసు కింద అరెస్ట్ చేస్తే ఇంతకుముందు కారణాలు చెప్పడం అవసరం లేదు అక్కడ, ఇప్పుడు చెప్పాల్సిందే కంపల్సరీ. తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది 1967 చట్టం అండి. సో దీని ప్రకారం కూడా అంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టకుండా ఈ చట్టం పనిచేస్తుంది. దీని కింద అరెస్ట్ చేస్తే కారణాలు చెప్పడం అవసరం లేదు ఇంతకుముందు అయితే. సో ఇప్పటి నుంచి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి 141 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు యొక్క తీర్పులు లీగల్ బైండింగ్ కాబట్టి కట్టుబడి ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ మనకి ఫాలో కావాల్సిందే. ఇప్పుడు ఏంటి 22 సబ్ క్లాస్ 1 ఏంటి అంటే మనము అరెస్ట్ గల కారణాలు తెలుసుకునే హక్కు కలిగి ఉంటాము. దాన్ని విస్తరించింది ఈ రెండింటికి. 25 కేసులో వెరీ ఫస్ట్ టైం విస్తరించలేదు, ఇంతకుముందు విస్తరించిన దాన్ని బలపరిచింది. సో మరి ఇంతకుముందు వీటికి వర్తింప చేసేలా కొన్ని కేసులు ఉన్నాయండి, మనం గుర్తుపెట్టుకోవాలి. మీ సిలబస్లో ప్రాథమిక హక్కులు ఉంటే ఈ ఆర్టికల్ ఉన్నట్టే, ఈ ఆర్టికల్ ఉంటే ఈ కేసెస్ ఉన్నట్టే. ఏంటి మనకు అంటే సో పంకజ్ బన్సల్ మనం డిస్కస్ చేసినామండి ఇంతకుముందే దీన్ని. సో రెగ్యులర్ కోర్సులో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము ఈ ఆర్టికల్ నెంబర్ 22ను కూడా పిఎంఎల్ఏకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది, విస్తరించారు. సుప్రీంకోర్టు తన యొక్క తీర్పు ద్వారా ప్రాథమిక హక్కుల్ని విస్తరింపజేస్తుంది. మన నోట్స్ విస్తరింపజేసుకోవాలి. ఎప్పుడో 1947 నోట్స్ ఇంకా మనం ఫాలో కావద్దు, అప్ టు డేట్ ఉండాలి కంపల్సరీ. రైట్.
ఊపా అని చెప్పేసి పిలుస్తాం. దీన్నేమో ప్రబీర్ పుర్కయాస్తా అంటాం. సో ప్రబీర్ పుర్కయాస్తా కేసు వర్సెస్ ఢిల్లీ అని చెప్పేసి 24 కేసు అండి. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఈ ఆర్టికల్ నెంబర్ 22 సబ్ క్లాస్ 1ని అరెస్టు గల కారణాలని ఊపాకు కూడా వర్తింపజేసింది. ఈ రెండిటి కేసులని విచారణ చేస్తూ సో మిహిర్ రాజేష్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర విషయంలో మరొకసారి సుప్రీంకోర్టు బలపరిచింది. ఈ కేసుల్ని మరొకసారి బలపరిచింది. సో ఈ కేసు పేరు మనకు పేపర్లో లేదండి, అన్ని కేసులకి కారణాలు చెప్పాల్సిందే హెడ్డింగ్ అది. సో మన కేసు పేరు రాసుకోవాలి, లైవ్లా వెబ్సైట్లో ఉంటుంది మనకి. సో ఇది 2 పాలిటీ ఆర్టికల్స్ అండి. సో నెక్స్ట్ మనము ఎకనామీ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. సో ఎకనామీ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. ఏంటి ఎకనామీ ఆర్టికల్? ఇక్కడ మీకు ఒక స్కీమ్ని తొలిసారిగా ఒక విదేశీ దేశం కండక్ట్ చేస్తుంది, అమలు చేస్తుంది తన కంట్రీ లోపల. అదే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ స్కీమ్ని ఇథియోపియా అని చెప్పేసి దీని యొక్క పూర్వనామం ఏంటి అండి? డిఎస్సి వాళ్ళకు ఫేమస్, కొత్త పేర్లు పాత పేర్లు అని చెప్పేసి అబిసిసియా అంటాం. చాలామంది జిఎస్ కరెంట్ అఫైర్స్ అంటే ఇదే అనుకుంటారు, జేకే అని చెప్పేసి. ఇథియోపియా తీసుకొచ్చి దాని యొక్క రాజధాని ఎప్పుడు, కొత్త పేరు పాత పేర్లు ఎప్పుడు, పార్లమెంట్ పేరు ఎప్పుడు, అది నాట్ జిఎస్, అది జీకే కిందికి వస్తుంది. డిఎస్సి వానికి అవసరము, మన గ్రూప్స్ మనం చదివేది జిఎస్ కిందికి వస్తుంది. సో అబ్సిసి అని చెప్పేసి మనకి అంతగా అవసరం లేదు, ఇది అవసరం మనకి. సో వాట్ ఈస్ ఇప్పుడు ఏంటి మనకి వార్తల్లో ఉంది అంటే ఈ ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ని ఇథియోపియా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇట్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ, ఆఫ్రికా దేశం అయినప్పటికీ ఫస్ట్ కంట్రీ. సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి. సో ఎప్పుడు వచ్చింది ఇది అంటే, సో ఫస్ట్ ఒక స్కీమ్ అనగానే మనకి కొన్ని పాయింట్స్ వస్తాయండి. సో మినిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం, దాని పేరు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉన్నది. అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఎప్పుడు అండి 2011లో స్టార్ట్ అయింది. వాస్తవంగా ఇది అంతకుముందు ఉండింది. సో దాని పేరు మనకి SGSY అని చెప్పేసి ఉండే, స్వర్ణ రోజ్గార్ యోజన అని చెప్పేసి వస్తుంది. దీన్ని పునర్నిర్మించి 2011లో దీని పేరు NRLMగా మార్చారు. SGSYని కొంచెం మార్పులు చేసి NRLMగా మార్చిండ్రు. అప్పుడు లక్ష్యాలు ఏంటి అంటే 2 లక్ష్యాలు అండి. మినిస్ట్రీ వెబ్సైట్లో ఉన్న టార్గెట్స్ మనం తీసుకోవాలి, వేరే పుస్తకాలు ఉండే తీసుకోవద్దు. సో ఫస్ట్ చూస్తే పేదరిక నిర్మూలన అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ లక్ష్యం ఏంటి, మనం గవర్నమెంట్ స్కీమ్ మీద అద్భుతమైన నోట్స్ రాస్తున్నాము. సో దాదాపుగా ఎండింగ్కి వచ్చిందండి. ఈ 25 ఇయర్ ఇంకొక 1 మంత్ అయితే మనం 25 ఇయర్ గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. 24లో మనం చేసినాం కదా, దానికంటే మెరుగ్గా నోట్స్ వస్తుంది మనకి. అందులో ఇది కంపల్సరీ ఉంటుంది, మినిస్ట్రీ వారీగా మనం స్కీమ్స్ రాస్తాం కదా. సో మొత్తం మీద పావర్టీని మనం తగ్గించుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యం అండి. సెకండ్ది మహిళా సాధికారత అని చెప్పేసి పిలుస్తాం, లేదా లింగ సమానత్వం అని చెప్పేసి కూడా పిలుస్తామండి. సో ఇవి రెండింటి లక్ష్యాలతోని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అచ్చా, ఇంకోటి మీకు ఇవి రెండు చూస్తే SDG అని చెప్పేసి మీ సిలబస్లో ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి. ఇవి రెండు మన ఎక్కడ ఉన్నాయండి అంటే, ఇదేమో 1 SDG 1 కిందకి వస్తుంది. పేదరికము అంటే మనం రిచ్గా అయిపోవాలి, నెంబర్ 1 రిచ్గా అయిపోవాలి, నెంబర్ 1 ధనవంతుడిగా అయిపోవాలని చెప్పేసి అందరి కోరిక ఉంటుంది కదా. సో SDG 1 అంటే పేదరికం పోతేనే సాధ్యం అవుతుంది. ఒకటి ఈ మహిళా సాధికారత, లింగ సమానత్వం అని చెప్పేసి SDG 5గా పిలుస్తాం. సో 5 అంటే మనకి పంచ అని చెప్పేసి అర్థం వస్తుంది. మహిళకి 5వ తనం అతి ముఖ్యమైనది. సో 5వ తనం అని చెప్పేసి పిలుస్తాం కదా, అంటే ఈ వీడు భర్త అని చెప్పేసి. సో అదే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 లక్ష్యాలతోని తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది, 2016లో మన PM మోడీ గారు వచ్చినప్పుడు దీనికి ఇంకో తోక తగిలించిండు. ఆ తోక పేరు డే అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ దయాళ్ అని చెప్పేసి తగిలించిండు అంతే. అచ్చా, ఇది ఏం స్కీమ్ అండి? సెంట్రల్ సెక్టార్ స్కీమా అంటే మొత్తము కేంద్రం అమలు చేస్తుందా? ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పాలి.
సో ఎంత జనరల్లీ ఎక్కువ 60:40 అని చెప్పేసి ఉంటుంది ఎక్కువ స్టేట్స్ అండ్ యూటీస్ సెంటర్ భాగస్వామ్యంలో ఉన్న స్కీమ్స్కి. నార్త్ ఈస్ట్ హిల్ ఏరియాస్కి 90:10 అని చెప్పేసి ఉంటుంది కదా. బట్ ఇది 75:25 అండి. 75 ఏమో సెంటర్, 25 ఏమో స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ NRLM స్కీమ్ అని చెప్పేసి ఇథియోపియా ఇంప్లిమెంట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇది ఎకనామీ ఆర్టికల్ అండి. ఎకనామీలో ఎక్కడ వస్తుంది ఇది? పావర్టీ పాఠంలో పేదరిక నిర్మూలన పథకాల లోపల వస్తుంది అన్నట్టు. మనకు తెలియాలి ఫస్ట్, మనకి ఎక్కడ వస్తుంది తెలియాలి అంటే ఎకనామీ చదివి ఉండాలి మనము. సో నెక్స్ట్ Sentinel-1D అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ 1B అనుకుంటే ఇంతకుముందు. Sentinel-1D అని చెప్పేసి ఇదొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తాం, భూ పరిశీలన ఉపగ్రహము. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. ఎక్కడి నుంచి ప్రయోగిస్తుందండి? ఫ్రెంచ్ గయానా నుంచి లేదా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. సో రాకెట్ మనకి అవసరం కదా. సో Ariane 5 ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి Ariane 6ని ఉపయోగించి ప్రయోగించింది. కౌరు అంటే అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం. సో Ariane 6 చూస్తే మనకి ఇంకోటి గుర్తుకు రావాలి. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించి అత్యంత బలవంతమైన లేదా బలమైన రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈజ్ హెవీ లిఫ్ట్ రాకెట్. ఎవరికి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి. మనకేంటిదండి అంటే GSLV-MK3, ఫేమస్ నోన్ యాజ్ LV-M3 అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల LV-M3 వార్తల్లో ఉంది. November 2nd ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనము CMS-03 లేదా GSAT-7R అని చెప్పేసి ఒక నేవీ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి ఉపగ్రహాన్ని మనం ప్రయోగించుకున్నాము GSLV-MK3 ద్వారా లేదా LV-M3 ద్వారా. ఈ ఉపగ్రహాన్ని మనం ప్రయోగించే సమయం లోపల ఈ రాకెట్ని ఉపయోగించిన సందర్భాలు మొత్తం 5 కాబట్టి దీన్ని LV-M3 M5గా పిలుస్తున్నాం. M5 మీన్స్ మిషన్ 5. ఏ మిషన్ 5 అంటే LV-M3ని 5 times మనం ప్రయోగించాం ఇంతవరకు. LV-M3 M1 వచ్చేసి మనకి చంద్రయాన్ 2 ఉంటుంది. LV-M3 M4 అని చెప్పేసి చంద్రయాన్ 3 ఉంటుంది. మధ్యలో ఉన్న M2 M3 ఏవైతే ఉన్నాయో వన్ వెబ్ ఉపగ్రహాలు అని చెప్పేసి మనం ప్రయోగించాం. సో ఇది CMS-03 అంటే నేవీ కోసం పనిచేస్తుంది. అచ్చా మనకి ఇంకోటి నేవీ కోసం ఆల్రెడీ GSAT-7 అని చెప్పేసి ఉండేది, దాన్ని రుక్మిణిగా పిలుస్తాం. అది రిప్లేస్మెంట్ చేస్తూ 7R పనిచేస్తుంది అన్నట్టు. దీని బరువు 4410 అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్లీ మన భారతదేశం యొక్క గడ్డ నుంచి GTO కక్షలోనికి ఉపగ్రహాలని మనము 4000 కిలోల వరకు మాత్రమే ప్రయోగిస్తాం. 4410 ఉన్నప్పటికీ ఎందుకు పోయింది అంటే, సో జనరల్గా GTO అంటే 36,000 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది కదా. ఈ ఎత్తు తగ్గించిండ్లు. సో ఎత్తు తగ్గించి సో బరువు పెంచారండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ 4 tons కంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి ఉపగ్రహం భారతదేశం లోపల. దేనికి? GTO కక్షలోనికి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ప్రపంచంలో అసలు పెద్ద రాకెట్ ఏంటంటే మనకి స్టార్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలన్ మాస్క్ యొక్క SpaceX రాకెట్, SpaceX కంపెనీది. సో స్టార్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మనదేమో GSLV-MK3 అని చెప్పేసి ప్రపంచంలో ఎవరిది? మనది. ఇప్పుడు ఏం వార్తల్లో ఉంది? ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ INS ఇక్షక్ అని చెప్పేసి ఉన్నది. సో INS ఇక్షక్ అని చెప్పేసి ఉంది. సో ఇది మనం ఈరోజు విధుల్లోకి తీసుకున్నాము, అంటే కమిషన్ చేయడం జరిగింది. సో దీన్ని కొచ్చిలో చేయడం జరిగింది. ఏంటిది? INS ఇండియన్ నేవీ షిప్ ఇక్షక్. ఇది ఒక సర్వే వెజల్ అని చెప్పేసి పిలుస్తాం. సో హైడ్రోగ్రఫీ కోసం పనిచేస్తుంది, సముద్ర పరిశోధన కోసం ఉపయోగించే సర్వే వెజలే INS ఇక్షక్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ప్రశ్న డెప్త్గా వచ్చినప్పుడు ఒక షిప్ని మనము కమిషన్ చేస్తే, విధుల్లోకి తీసుకుంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎవరు కమిషన్ చేసిండ్రు అంటే మన ఇండియా నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి అని చెప్పేసి పిలుస్తాం. సో దినేష్ త్రిపాఠి అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడ చేసిండు అంటే, సో ఎక్కడ మీన్స్ సో కొచ్చిలో చేసిండు. ఆ నౌక పేరేంటి మనకి? INS ఇక్షక్ అని చెప్పేసి పిలుస్తాం.
దీన్ని ఏ క్లాస్ ఇది అంటే ఇటువంటి పోలి ఉన్న నౌకలలో ఫస్ట్ ఏంటంటే మనకి ఐఎన్ఎస్ సో సందాయక్ అని చెప్పేసి పిలుస్తాం. సందాయక్ క్లాస్ అండి ఇది. సో ఇది ఎన్నోది మరి అంటే ఇది 3వదండి. సందాయక్ ఫస్ట్ది కాబట్టి క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది ఐఎన్ఎస్ నిర్దేశక్ అని చెప్పేసి పిలుస్తాం. సో థర్డ్ వచ్చేసి మీకు ఐఎన్ఎస్ ఇక్షక్ అని చెప్పేసి పిలుస్తాం. సర్వే వెజిల్ లోపల ఫస్ట్ సందాయక్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక నౌక తరగతి అంటే ఆ నౌకని పోలిన అన్ని నౌకల్ని ఒక గ్రూప్గా పెట్టేస్తాం. అందులో ఫస్ట్ది మనం క్లాస్గా పిలుస్తాం. దీన్ని ఎవరు నిర్మించారని చెప్పేసి చూస్తే కోల్కత్తాలో ఉన్న జిఆర్ఎస్సి అని చెప్పేసి సో నిర్మించింది. ఇంకేం అవసరం అండి, ఎక్కడ కమిషన్ చేసిండ్లు, ఎవరు చేసిండ్లు, పేరేంటి, ఏ క్లాసు, ఎవరు నిర్మించారు, ఇంతకంటే అవసరం లేదు. దేని పర్పస్, హైడ్రోగ్రఫీ పర్పస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వందే మాతరం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో డిఫెన్స్ టెక్నాలజీకి 3 hours వీడియో ఉంటుంది. ఓపిక చేసుకొని ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు కొనలేరో వాళ్ళు ఓపిక చేసుకొని చూడండి, మీకు సబ్జెక్టు అద్భుతంగా అర్థమవుతుంది. సరే, ఫుల్ కోర్సులో మరింత మెరుగ్గా చెప్తాము. వై, బికాస్ మనకి టైం ఉంటుంది కదా. సో ఇది ఈ పీరియడ్లో అయిపోవాలని చెప్పేసి ఏమీ ఉండదు, కాబట్టి మనం ఇంకా మెరుగ్గా చెప్పగలుగుతాం. ఏంటి మనకు వందే మాతరం అని చెప్పేసి 150 years పూర్తి చేసుకుందండి ఈ రోజుకి. సో 150 years. దీన్ని 1875 November 7th మనకి ఈరోజు ఈనాడు పేపర్ లోపల మన అమిత్ షా గారు ఒక ఆర్టికల్ ఇచ్చిండు తెలుగు లోపల. ఇన్ఫ్యాక్ట్ తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. దీన్ని బంకిం చంద్ర చటర్జీ అని చెప్పేసి పిలుస్తాం. సో బంకిం చంద్ర చటోపాధ్యాయ అని చెప్పేసి పిలుస్తాం. రాసిండి 1882లో తొలిసారిగా ఆనంద్ మఠ్ నవల. సో ఆనంద్ మఠ్ నవల అని చెప్పేసి ఇందులో వెరీ ఫస్ట్ టైం అది ప్రింట్ కావడం జరిగింది. తర్వాత వస్తే 1896లో ఐఎన్సి కోల్కత్తా సమావేశం లోపల వెరీ ఫస్ట్ టైం దీన్ని ఠాగూర్ గారు పాడిండ్రు. తర్వాత 24 January 1915 ఇది మన జాతీయ గేయంగా నేషనల్ సాంగ్గా ఆమోదించడం జరిగింది. ఇవంతా ఫ్యాక్ట్ బిట్స్, దీనికి వివరణ అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. అచ్చా, ఇంకోటి జాతీయ గీతం అని చెప్పేసి ఉంటుంది మనకి, నేషనల్ యాంథమ్ అని చెప్పేసి పిలుస్తాం, జనగణ మన అని చెప్పేసి. అది మనకు ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగిందా అంటే అవునని చెప్పాలి. ఎందుకు అంటే మీకు ప్రాథమిక విధులు 51A అని చెప్పేసి ఉంటుంది కదా, అందులో రాజ్యాంగాన్ని జాతీయ గీతంను గౌరవించాలని చెప్పేసి ఉంటుంది. అంటే మీకు ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ నేషనల్ సాంగ్ మనకి రాజ్యాంగంలో లేదండి. వందే మాత్రం మనము ఈ సమయంలో పాడాలని చెప్పేసి రూల్ లేదు మనకి, ఈ విధంగా అని చెప్పేసి రూల్ లేదు మనకి. నేను పాడాలనుకో నా రాగం నాకు వస్తుంది, బట్ జనగణమన ఎవరి రాగం వానికి ఉండద్దు, అందరికి ఒకటే రాగం ఉండాలి కంపల్సరీ. దేర్ ఆర్ రూల్స్, ఇన్ సెకండ్లో పాడాలని చెప్పేసి. దేర్ ఇస్ నో ఎనీ రూల్స్, కంపల్సరీ ఇక్కడ పాడాలని అవసరం లేదు. అయినప్పటికీ మనకి మంచి దేశభక్తి కలిగినటువంటి గీతము వందే మాతరం ఉద్యమం టైం లోపల ఇది ఒక పలకరింపు మాదిరిగా మారింది. మనం డిస్కస్ చేసినాము మోడర్న్ డే హిస్టరీ లోపల, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో నెక్స్ట్ చూస్తే సో ఫస్ట్ డిజిటల్ మ్యూజియం ఆన్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్, గిరిజన సమరయోధులు ఎవరైతే ఉన్నారో అన్సంగ్ హీరోస్ వీళ్ళు ముఖ్యంగా, వాళ్ళ యొక్క డిజిటల్ మ్యూజియాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఛత్తీస్గఢ్ లోపల గుర్తుపెట్టుకోవాలి, ఛత్తీస్గఢ్ లోపల సో డిజిటల్ మ్యూజియం ఆన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ట్రైబల్స్ వాళ్ళు. దీనికి ఒక పేరు పెట్టినామండి ఆ మ్యూజియానికి. ఈ PM మోడీ గారు స్టార్ట్ చేసిన దీన్ని వీర్ నారాయణ్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మ్యూజియం పేరేంటి, వీర్ నారాయణ్ సింగ్ మ్యూజియం. ఇది భారతదేశంలో గిరిజన సమరయోధుల యొక్క మొట్టమొదటి డిజిటల్ మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం. దాని యొక్క నేమ్ వీర్ నారాయణ్ సింగ్. అచ్చా, హూ ఈజ్ వీర్ నారాయణ్ సింగ్ అని చెప్పేసి అడిగితే ఇతను 1857 తిరుగుబాటు సమయం లోపల పోరాట యోధుడు, ఛత్తీస్గఢ్ లోపల ఫస్ట్ అమరుడు అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇటువంటి జనరల్గా రెగ్యులర్ స్పెక్ట్రమ్ పుస్తకంలో కూడా ఉండవు ఇటువంటి. మన కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు వీటిని యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఫస్ట్ అమరుడు అని చెప్పేసి పిలుస్తాం. ఛత్తీస్గఢ్ లోపల నారాయణ్ సింగ్ నేమ్తోని గౌరవార్థం పెట్టుకోవడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. ఇంకోటి ఈరోజు ఒక పుస్తకం కూడా వచ్చింది, ఆది శౌర్య అని చెప్పేసి పిలుస్తాం. సో ఆది శౌర్య అని చెప్పేసి ఒక బుక్ అండి. ఇట్ ఈస్ ఈ బుక్ ఆన్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఇవి మన ఈరోజు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఎస్, కొన్ని నియామకాలు ఏవో అవార్డ్స్ ఏవో ఉన్నాయి,
సో వాటిని మనం డిస్కస్ చేద్దాం రేపు అండి. సో ఫస్ట్ డే కరెంట్ అఫైర్స్ మరీ ఎక్కువ ఉండకుండా ఒక 7 ఆర్టికల్స్ తీసుకోవడం జరిగింది. రోజు ఇదే విధంగా మనం బోర్డు మీద కంపల్సరీ సార్ ఇంకా ఎందుకంటే మనకి ఇంకా టైం వచ్చింది, టైం టు స్టడీ, మనం అలర్ట్ కావాలి కంపల్సరీ. కంపల్సరీ కావాల్సిందే. మనం వీపులో దెబ్బ కొట్టేంత వరకు చూసుకోవద్దు. సో దెబ్బ పడుతుంది కాబట్టి అలర్ట్ కావాలి. చెప్పేది డిసెంబర్లో ఎప్పుడు వచ్చినా కూడా మార్చి కంటే ముందు అవకాశం లేదు, నోటిఫికేషన్కి అవకాశం లేదు, మార్చి తర్వాత అవకాశం ఉంటుంది. సో సమ్మర్లో వచ్చినప్పటికీ ఎగ్జామ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అట్లా ఉంటుంది కాబట్టి మంచి అవకాశం అండి. లిమిటెడ్ సోర్స్ పెట్టుకోండి. సో లిమిటెడ్ సోర్స్తోని విజృంభణ చేయండి, నెంబర్ ఆఫ్ టైం చదవండి, మీకు విసుగు వచ్చేంత వరకు చదవండి, ఏం కాదు, రివిజన్ చేయండి. సో మీకు అద్భుతమైన నోట్స్ ఉన్నది. ఫేమస్ యూపీఎస్సీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న సమాచారం మన సిలబస్లో ఉన్నట్లయితే మొత్తం కవర్ చేయడం జరిగింది. ఫుల్ కోర్సు లోపల మనం ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే ఆ సబ్జెక్ట్ అండి. మీరు కావాలంటే యూపీఎస్సీ వాళ్ళకి మన నోట్స్ చూపెట్టండి, సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇది మొత్తం యూపీఎస్సీ సిలబస్ని కవర్ చేస్తుంది, టీజీపీఎస్ సిలబస్ని కవర్ చేస్తుంది అని చెప్పేసి మీరు చూపెట్టండి. మన చాలామంది దగ్గర వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, మీకు తెలిసి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, యూట్యూబర్స్ లేకుంటే. రైట్, ఈరోజు మనం ఏం డిస్కస్ చేసినామంటే ఒకసారి చూసినట్లయితే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే నాట్ మచ్ ఇంపార్టెంట్, బాలకృష్ణన్ కమిషన్ దళిత ముస్లిం, దళిత క్రిస్టియన్కి ఎస్సీ హోదా ఉండాలా వద్దా అని చెప్పేసి విచారణ చేస్తుంది. 22 నియామకం చేస్తే ఇంకా 6 months గడువు పెంచారు, ఏప్రిల్ 26 వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 1950 హిందూ, 56 సిక్కు, 90 బౌద్ధులకి ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది. మిహిర్ రాజేష్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఏంటి అంటే ఏ కేసులో అరెస్ట్ చేసినప్పటికీ కారణాలు చెప్పాల్సిందే. పంకజ్ బన్సలేమో పిఎంఎల్ఏ చట్టము, ప్రబీర్ పుర్కయాస్తేమో ఊపా చట్టం అని చెప్పేసి పిలుస్తాం. డిఏవై ఎన్ఆర్ఎల్ఎంని వెరీ ఫస్ట్ ఇథియోపియా కండక్ట్ చేస్తుంది. 2011లో వచ్చింది ఎస్జీ ఎస్వై ప్లేస్లో, 2016లో డిఏవై అని చెప్పేసి యాడ్ అయింది. సెంటినెల్ 1D అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది ఏరియన్ 6 ద్వారా. ఇట్ ఈస్ ద ఎర్త్ శాటిలైట్. ఐఎన్ఎస్ శిక్షక్ సర్వే వెజల్, 3వ నౌక సందయక్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ వచ్చేసి నిరీక్షణ అని చెప్పేసి పిలుస్తాం. జిఆర్ఎస్సి నిర్మించింది. కొచ్చి లోపల దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పేసి విధులోకి తీసుకోవడం జరిగింది. వందే మాత్రం 150 years అయిపోయింది. ఆనంద్ మఠ్ 1882 అని చెప్పేసి పిలుస్తాం. 96 ఠాగూర్ ఫస్ట్ టైం పాడిండు. సో డిజిటల్ మ్యూజియం అండ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి మన ఛత్తీస్గఢ్ లోపల మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేసిండ్రు. ఆది నారాయణ సింగ్ అని చెప్పేసి అతని పేరుతోని. ఆది శౌర్య అంటే ఏంటి మనకి అంటే ఇట్ ఈస్ ద ఈ బుక్ ఆన్ ది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సజెస్ట్ చేయండి ఇంకెవరికన్నా, ఇన్ఫ్యాక్ట్ షేర్ చేసి ప్రయత్నం చేయండి. నాది హామీ కరెంట్ అఫైర్స్ విషయంలో. ఇంకోటి మిగతా జిఎస్ విషయంలో మనం మిక్సప్ చేస్తున్నాం కాబట్టి మీకు రివిజన్ మాదిరిగా పనిచేస్తుంది. సో ఆల్ ది బెస్ట్. ఇట్స్ టైమ్ టు స్టడీ.